నమస్తే అండి. నిన్న పంచకోశాల గురించి మనం ఎలా క్లీన్ చేసుకోవాలో మాట్లాడుకున్నాము. అయితే నిన్న ఎమోషనల్ బాడీని ఎలా క్లీన్ చేసుకోవాలనేది దాని గురించి మాట్లాడితే ఎక్కువ వీడియో లెంగ్త్ అయిపోద్దని చెప్పేసి నెగిటివ్ ఎమోషన్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, దాని తాలూకు పాజిటివ్ ఎమోషన్స్ ఎలాగ ఎనర్జైజ్ చేసుకోవాలనేది మనం ఈరోజు చూద్దాము. అయితే నెగిటివ్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. కొన్ని ఈరోజు, కొన్ని తర్వాత వీడియోస్లో కూడా మనం చేసుకుంటాం. ఈరోజు మనం ఇరిటేషన్ అంటే యాంగర్, ఇరిటేషన్, ప్రైడ్, జెలసీ, ఈ 4 తీసుకోవడం, దాని తాలూకు ఆపోజిట్ పాజిటివ్ అవి డౌన్లోడ్ చేసుకుందాం, పాజిటివ్ ఎమోషన్స్. అయితే సాధారణంగా మనం ప్రాక్టీస్ అనేవి ఉదయం చేస్తూ ఉంటాము. ఆ ఉదయం సమయం అంటే సూర్యుడు ఉన్న సమయంలో సూర్యుడు ముందు నిలబడి ముందు మనం సర్వదేవత ప్రార్థన చేసుకోవాలి. అంటే విశ్వంతా నిండి ఉండి విశ్వాంతా సూచించి విశ్వంతా తానే అయ్యి విశ్వాన్ని నడుపుతుండే విశ్వాత్మకు నమస్తే నమస్తే నమస్తే, అలా బ్రహ్మ నమస్తే, విష్ణు నమస్తే, శివ నమస్తే, లక్ష్మీమాత, పార్వతీమాత, సరస్వతిమాత, అన్నపూర్ణమాత, దుర్గామాత, గంగామాత, సకలమాతలకి నమస్తే, సకల శక్తివంతులైనటువంటి సకల దేవీ దేవతలకు సాష్టాంగ ప్రణామాలు, సకల శక్తివంతమైన గురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు. ఈ మహిమానుత గురులో హీలింగ్ గురుస్, మహాగురుస్ మేలి, మాస్టర్ చౌకసి, కలెక్షన్ మహారాజ్, హీలింగ్ గురుస్, హీలింగ్ మినిస్టర్స్ నమస్తే, మహిమాన్వితమైన అష్టదిక్పాలకు నమస్తే, మహిమాన్వితమైనటువంటి నవగ్రహాలకు నమస్తే, మహిమాన్వితమైన పంచభూతాలకు నమస్తే, సమస్త దేవీ దేవతలకు అందరికీ నమస్తే, సమస్త క్షేత్రపాలకులకి నమస్తే, సమస్త గ్రామ దేవతలకి నమస్తే, సమస్త తల దేవతలకి, గృహదేవతలకి, వాస్తు పురుషులకి నమస్తే, హీలింగ్ గురుస్ నమస్తే, హీలింగ్ మినిస్టర్స్ నమస్తే, హీలింగ్ ఏంజల్స్ నమస్తే, అండ్ మా హైయర్ సోల్ నమస్తే. మీ అందరికీ వినయంతో నమస్కరిస్తున్నాను. మీ ఆశీస్సులు కరుణాకటాక్షంతో ప్లస్ సూర్యనారాయణ పరబ్రహ్మ కూడా నమస్తే. మీ అందరి యొక్క ఆశీస్సులు కరుణాకటాక్షలతో నాలో ఉన్నటువంటి యాంగర్, ఇరిటేషన్, ప్రైడ్, జెలసీ, ఈ 4 విచ్ఛిన్నమైపోయి నా అన్ని కోశాల నుంచి సూర్యనారాయణ పరబ్రహ్మ వెళ్ళిపోయి విచ్ఛిన్నమైపోగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. సూర్యనారాయణ పరబ్రహ్మకు నమస్కరిస్తున్నాను. తండ్రి సూర్యనారాయణ బ్రహ్మ మమ్మల్ని సూచించి మమ్మల్ని పెంచి పోషించేది నీవే. సర్వ దేవతాశక్తులు నీలోనే ఉన్నాయి. సూర్యనారాయణ పరబ్రహ్మ మహా, నేను ఈ నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేసి నీ మీద పంపిస్తున్నాను. వెంటనే దాన్ని కాల్చివేయి తండ్రి. మరియు నేను పంపించలేని పరిస్థితుల్లో ఇంకా మిగిలిపోయినటువంటి దీని తాలూకు నెగిటివ్ తాలూకు ఎనర్జీ ఏదైనా ఉంటే మీరే దాన్ని లాగేసి మన్నించండి. వైతాత్మ సూర్యనారాయణ పరబ్రహ్మ మహా. నాలో ఉన్నటువంటి ఇరిటేషన్, యాంగర్, ప్రైడ్, జెలసీ విచ్ఛిన్నమైపోయి అన్ని కోశాల నుంచి సూర్యనారాయణ పరబ్రహ్మ వెళ్ళిపోగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. నాలో ఉన్నటువంటి ఇరిటేషన్, యాంగర్, pride, jealousy acts out in spiritual level, mental level, emotional level, energy level, physical level, cellular level, DNA level, inner world, outer world, subconscious mind, outer aura, inner aura, health rays, all the chakras, all the glands, minute level, acts out, acts out, acts out. నారాయణ పరబ్రహ్మ దీన్ని మన్నించండి, పంపించండి. ఇరిటేషన్, యాంగర్, ప్రైడ్ అండ్ జెలసీ విచ్ఛిన్నమైపోయి వెళ్ళిపోగాక. యాక్స్ఫ్లోట్. సో నారాయణ పరబ్రహ్మ దీన్ని విచ్ఛిన్నం చేయండి. మరియు ఇంకా నేను పంపించలేని మీరు ఇలాగే విచ్ఛిన్నం చేయండి తండ్రి. యాక్స్ఫ్లోట్ ఇన్ ఆల్ లెవెల్స్, ఎక్స్ప్లోట్ ఆల్ లెవెల్స్. తదాస్తు. థ్యాంక్ యూ. నేను ఆవాహన చేసిన దేవతలందరికీ థ్యాంక్ యూ. సునారాయణ పరబ్రహ్మ విచ్ఛిన్నం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మరియు నేను ఆవాహన చేసిన దేవతలందరికీ మరియు మరొకసారి వెనువేదితో నమస్కరించుకుంటూ దీని తాలూకు పాజిటివ్ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో విశ్వంలో ఉన్నాయో అవి నా అన్ని కోశాలు నిండునుగాక. ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, ఓర్పు ఇవన్నీ కూడా
విశ్వంలో ఉన్న ఏదైతే ఉందో దాని తాలూకు ఎనర్జీ డౌన్లోడ్ అయిన అన్ని కోశాలు నింపబడిన గాక. తదాస్తు తదాస్తు తదాస్తు. ఫీల్ ఆల్ లెవెల్స్, స్పిరిచువల్ లెవెల్, మెంటల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్, ఎనర్జీ లెవెల్, ఫిజికల్ లెవెల్, డిఎన్ఏ లెవెల్, సెల్యూర్ లెవెల్, ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్, సబ్ కాన్షియస్ మైండ్, అవుటర్ ఆరా, ఇన్నర్ ఆరా, హెల్త్ రేస్, మైన్యూట్ లెవెల్, సప్త ధాతువులు, ఆల్ ద గ్లాండ్స్, ఆల్ ద చక్రాస్, టోటల్లీ ఫిల్ దివ్యమైన ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, ఓర్పు. ఫిల్ ఆల్ లెవెల్స్, ఫిల్ ఎల్లప్పుడూ ఈ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో విశ్వం నుంచి నా సిస్టమ్ తీసుకుంటూనే ఉండగాక, అన్ని కూడా నింపబడుతూనే ఉండగాక. నా సిస్టమ్ వీటితోటి, ఈ పాజిటివ్ ఎమోషన్స్ తోటి పనిచేయను గాక. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ. ఇట్లాగా మనం నెగిటివ్ ఎమోషన్ తీసుకోవడం, పాజిటివ్ ఎమోషన్స్ని నెగిటివ్ ఎమోషన్స్ బయటికి పంపించేయడం, పాజిటివ్ ఎమోషన్ తీసుకోవడం, ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇంకా ఈ ఎమోషన్స్ తాలూకు చాలా ఉంటాయి, వాటిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం తీసుకుందామండి. థ్యాంక్ యూ. మీ అందరికీ కృతజ్ఞతలు.